సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. హాయ్ నివితాజీ. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అంతా రీక్యాప్ అయింది నాకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా అనిపిస్తుంది అంటే అందరూ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని పెడుతున్నారు. సినిమా పక్కన పెట్టేద్దాం. మీరు అంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్గా పైకి వచ్చారు, మీరు ముందు కూర్చున్నారు. యాక్చువల్లీ ఆయన సడన్గా చూశారు, పైకి పిలిచారు, మాట్లాడారు. బట్ ఆ మూమెంట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే నిజంగా ఒక ఫ్యాన్ ఎదురు పడితే, ఒక అభిమాని ఇష్టమైన హీరోని చూస్తే ఆ క్షణం ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. రిఫరెన్స్. యా, రిఫరెన్స్. సో టెల్ మీ అసలు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ నేను నాకు సక్సెస్ మీట్కి ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్, టు బీ ఫ్రాంక్. నేను ఈ హరిహర వీరమల్లు ఫ్యాన్ షో అయిన తర్వాత ఒక ఛానల్, శరత్ కదా, సో హీ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ అన్ ఇంటర్వ్యూ. సో ఐ గేవ్ ద ఇంటర్వ్యూ అండ్ నేను రిటర్న్ అయిపోతున్నాను బై మాదాపూర్. సో మీరు ఎలాగో అలా వెళ్తున్నారు కదా, ప్లీజ్ డ్రాప్ మీ అట్ దస్పల్లా, అక్కడ నాకు సక్సెస్ మీట్ ఉంది అంటే ఏ సక్సెస్ మీట్ అడిగాను. మీ మూవీదేనండి అన్నారు. అవునా, ఓకే అయితే ఓకే, బాగా చేయండి అంటే ఆన్ ద వే కళ్యాణ్ గారు వస్తున్నారని ఆయనకి ఫోన్ వచ్చింది. ఓకే, సో నేను ఎలాగో వస్తున్నాను కదా, గేట్ దగ్గర ఆగి కళ్యాణ్ గారు వెళ్తుంటే ఒకసారి చూసి ఇట్లా వేవ్ చేసి వెళ్ళిపోదామని, కార్లో కిందకి దిగుదామని ప్లానే లేదు నాకు. కార్లో కూర్చొని వేవ్ చేసి వెళ్ళిపోదామని నేను వెళ్ళంగానే దస్పల ఎంట్రన్స్లో ఆల్ ద సీనియర్ ఉన్నారు, మొత్తం అంతా ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులు అందరూ. అందులో నాగేంద్ర కుమార్ గారు నన్ను నా కూతురు అంటుంటారు. ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆయన చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు నాతో. నీలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పేవాళ్ళు. సో ఆయన ఏంటి నువ్వు ఇక్కడ అన్నాను. సో నెక్స్ట్ ప్రభు గారు వచ్చి ఏంటండి ఇంత అందమైన అమ్మాయి మీకు ఎలా కూతురు అయిందండి అని అడిగి, ఏంటంటే నాకు అందమైన అమ్మాయిలు కూతురు ఉండొద్దా అని చెప్పి వాళ్ళిద్దరు జోక్ చేసుకుని మొత్తానికి నన్ను దింపి లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆ జోకుల్లో పాటగా అనుకోకుండా వచ్చారు. రండి 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 అనుకుంటూ ఎంటైర్ మీడియా బిఫోర్ ఈవెన్ దిస్ మ్యాజిక్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ దట్ ఎపిసోడ్ ఐ కాల్ ఇట్ మ్యాజిక్. ఓకే, ఆ మ్యాజిక్ జరగడానికి ముందే, బిఫోర్ కళ్యాణ్ గారు ఈవెన్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి ముందే ఈ ప్రెస్ మీడియా అంతా బైట్స్ నాగేంద్ర కుమార్ గారితో మొదలుపెట్టి ఇంకా యంగ్ జర్నలిస్టులు ఎవరైతే ఇంక వేరే ఛానల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 ఆర్మ్స్తో నన్ను ఇట్లా పట్టుకున్నట్టుగా, నిజంగా ఐ వాజ్ అబౌట్ టు పీ. నన్ను వాష్రూమ్ కూడా పంపించలేదు, నుంచోబెట్టి మైకులు పెట్టి ఒకరి తర్వాత ఒకరు బికాజ్ కళ్యాణ్ గారు ఇంకా ల్యాండ్ అవ్వలేదు, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో నేను దొరికేసరికి వాళ్ళందరికీ ఒక మటీరియల్ లాగా కనిపించాను అనమాట, లెటెస్ట్ టాక్ టు హర్ అని. సో వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా నన్ను చూసి అక్కడ రత్నం గారు పలకరించి హాయ్ అమ్మ రండి కూర్చోండి అన్నారు. మా కో డైరెక్టర్ గారు కమాన్ అని చెప్పి తీసుకెళ్లారు. బట్ వాళ్ళు ఎంత రమ్మన్నా ఫస్ట్ లైన్ ఈజ్ ఫర్ ద హూ ఎవర్ డెసిగ్నేట్, వాళ్ళు ఎవరైతే డిగ్నటరీస్ ఉంటారో వాళ్ళకని నాకు తెలుసు. కాబట్టి నేను లాస్ట్ రోలో కూర్చొని ఊరికే ఆయన ఈ రో మీద నుంచి వెళ్తుంటే కనుక కళ్యాణ్ సార్ అని అరిచేసి వెళ్ళిపోదాము, ఇది సెకండ్ ప్లాన్. ఒక సెల్ఫీ అడుక్కుందాం, అది సెకండ్ ప్లాన్. ఎందుకంటే ఆయన ఎయిర్పోర్ట్స్లోనే అందరికీ కళ్యాణ్ గారు అని అరవంగానే ఒక సెల్ఫీ ఇస్తున్నారు. ఈ మధ్య నేను నెట్లో చూసాను. సో ఎవరెవరికో ఇస్తున్నారు, నేను ఇంత బాగా తెలుసు కదా, నేను ఒక సెల్ఫీ పొందలేకపోయాను. ఎంటైర్ ప్రాసెస్లో 35 days షూటింగ్లో, ఈవెన్ ద శిల్పకళా వేదికలో ఈవెంట్లో కూడా నేను ఒక సెల్ఫీ అడగలేదు. దద్దిలాగా నేను వై ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ సెల్ఫీ ఎట్ ఆల్ అని అనిపించి వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ అడిగేసి తీసుకుని వెళ్ళిపోదాం అని లాస్ట్ రో హ్యాపీగా ఖాళీగా ఉంటాయి కదా, కూర్చుని ఉన్నాను. తర్వాత సార్ వచ్చారు, దడదడ ఇంకా వర్షం వచ్చినట్టే కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు స్టేజ్ మీదకి. నేను దూరం నుంచి కళ్యాణ్ సార్ అన్నాను, ఆయన ఇలా చూసి ఇలా అని వెళ్ళిపోయారు. ఐ డోంట్ ఈవెన్ థింక్ హీ సా మై ఫేస్. చాలామంది పిలుస్తారు కాబట్టి ఇలా అని వెళ్ళిపోయారు. స్టేజ్ ఎక్కేశారు. ఇంకా మీడియా అంతా మీకు తెలుసు కదా, మీరు అందరూ కూడా ఇంకా ముందుకు పుష్ అయిపోయి ఆ చైర్లన్నీ ఖాళీ అయిపోయినాయి. నేను హ్యాపీగా ఖాళీ చైర్స్లో కూర్చున్నాను, వినిపిస్తుంది కదా కనీసం విందాం ఆయన మాట అని. అప్పుడు ఆయనతో పాటు ఉంటారు, ఆయన పర్సనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా పేరు వేశారు, హరీష్ కుమార్ గారు. ఆయన ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారు. ఆయన కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తారు అంటే, లేదు సార్ ఆ ఫ్రంట్ రోలో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఫిట్ ఇంటూ, నాకు ఎవరు పిలవలేదు, ఐ డోంట్ వాంట్ టు గో, నేను ఇక్కడే కూర్చుంటా అంటే, మిమ్మల్ని ఎందుకంటే పిలవాలి, వెళ్ళండి మీరు ఫ్రంట్కి వెళ్ళండి అన్నారు. అంటే లేదు సార్ నాకు భయంగా ఉంది, మీరు కూడా వస్తానంటే నేను మీ తోకలాగా వస్తాను కదా అని చెప్పాను. సో కళ్యాణ్ గారు
దగ్గర ఫస్ట్ లైన్లో అందరూ ప్రెస్ అంతా పుష్ అయిపోయారు కాబట్టి ఆయన చెప్పారు, నేను రానండి, నేను చాలా అలసిపోయాను. ఆయన కూడా సరితో పాటు ఫ్లైట్లో వచ్చారు కదా విజయవాడ. నాకు చాలా టైర్డ్గా ఉన్నాను, మీరే వెళ్ళండి, ఎవరు ఆపరు. సార్ నాకు భయం వేస్తుంది సార్ అంటే, ఎందుకండి భయం, మీరు మూవీ ఆర్టిస్ట్ కదా, వెళ్ళండి ముందుకెళ్ళి అట్లీస్ట్ నుంచోండి, పోనీ కూర్చోపోతే ఫ్రంట్కి వెళ్ళి నుంచుని చూడండి ఈవెంట్ని అన్నారు. నిజంగా ఆయన పుష్ అయిపోతే నేను వెళ్ళేదాన్ని కాదు. ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు యాక్చువల్లీ. సో దెన్ వెళ్ళి ఈ లైట్స్ ఉంటాయి కదా, ఇటు ఒక స్టాండ్ అటు ఒక స్టాండ్ ఉంటుంది కదా, రావణాసుడిలాగా 10 తలల్లా ఉంటాయి చూడండి, ఆ లైట్ దగ్గర నుంచున్నాను. ఒక పెద్ద ఆయన లెగిసి మీడియా సీనియర్ రిపోర్టర్స్ దగ్గర కూర్చున్న పెద్ద ఆయన లెగిసి ఆయన చైర్ నాకు జరిపి వెళ్ళిపోయారు. సార్ వద్దు వద్దు అంటుంటే, నో అమ్మా మీది ఈవెంట్, మేమేముంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అలా కూర్చుని ఉన్నాను ఎడ్జ్లో, లిటరల్లీ ఇలా ఎడ్జ్లో ఇలా కూర్చుని ఉన్నాను ఇలాగా. అంటే ఎవరైనా వచ్చి వెళ్ళిపోమంటే టక్కని వెళ్ళిపోవడానికి రెడీగా ఇలా ఎడ్జ్లో మళ్ళీ ఇలా కూర్చుంటే వెళ్ళలేం కదా, అందుకని ఇలా ఎడ్జ్లో కూర్చుని ఉన్నాను. కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే సినిమా గురించి, సనాతన ధర్మం గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంటే నిజంగానే మన హిస్టరీ గురించి, మనం చదువుకున్న దాని గురించి ఇవన్నీ చెప్తుంటే, ఔరంగజేబ్ గురించి నిజంగానే చాలా స్టూడియోస్గా నేను ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఆయన చెప్తున్న సబ్జెక్ట్లో లీనమైపోయి వింటున్నాను. మీరు మూవీలో యాక్ట్ చేశారు కదా అన్నారు ఇలా ఇలా తిరిగి. సీరియస్లీ నేను ఆయన చెప్తున్న మాటల్లో కూరుకుపోయి ఉన్నాను. సడన్గా చెప్పేసరికి ఐ హ్యావ్ టు స్టాండ్, కెమెరాలు లైట్లు ఇటు తిప్పారు. సో ఐ జస్ట్ స్టూడెంట్, ఎస్ సార్ అవును అన్న. మీరే కదా అన్నారు. అవును సార్, మీరు అమ్మకి చెప్పారు కదా ఈ మూవీ తర్వాత మీరు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు మీ అమ్మాయిని అని. నిజంగానే చాలా ఫోన్స్ వస్తున్నాయి సార్ అని ఒక్క ముక్క చెప్పాను. ఆయన మా మదర్తో చెప్పారు, అమ్మ సెట్కి వచ్చింది కళ్యాణ్ గారిని కలవడానికి. అప్పుడు వ్యాన్లోకి తీసుకెళ్ళి, సార్ కష్టపడుతోంది, మీరంటే చాలా ఇష్టం అని నా గురించి ఏదో ఒక ముక్క చెప్పాలి కదా, ఒక్క ముక్క చెప్పింది, మీరంటే ఇష్టం, చాలా కష్టపడుతోంది, ఇంతే. మళ్ళీ మా అమ్మకి యాక్టింగ్ వచ్చు, మంచి యాక్టర్ ఏం చెప్పదు మా అమ్మ, కష్టపడుతోంది, మీరంటే ఇష్టం అని. అవునండి, షీఈ్ అ గుడ్ యాక్టర్, ఈ మూవీ తర్వాత యూ డోంట్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హర్ టు ఎనీవన్, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఈ అమ్మాయికి అన్నారు. మీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది అన్నారు. సో ఆయన అన్నమాట ఆయన గుర్తు చేసి మీరు అన్నట్టుగానే నాకు చాలా రెస్పాన్సెస్ వస్తున్నాయి. నిజంగానే అప్పటికే ఐ వాజ్ గెట్టింగ్ అక్రాస్, అంటే నాకు దుబాయ్లో ఉన్న కజిన్స్, యూఎస్లో ఉన్న కజిన్స్, ఆస్ట్రేలియాలో, అంటే మా కజిన్స్ అందరూ అక్కడ సెటిల్ అయ్యారు, చాలామంది ఫ్రెండ్స్, నా డిగ్రీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మెసేజెస్ చేస్తున్నారు, నువ్వు విరగదీసావు, ఎంత బాగున్నావు కళ్యాణ్ గారి ఫ్రేమ్లో, నువ్వు పక్కన ఉన్నావు, ఎంత అదృష్టవంతురాలు, టాండు డిష్ కానీ. సో ఇండస్ట్రీ నుంచి కూడా ఐ వాజ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ ద రీసెంట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ ద అదర్ డైరెక్టర్స్ ఐ డిడ్ నాట్ వర్క్ విత్, ఆల్ కూడా మెసేజ్, వాళ్ళందరూ కూడా. సో ఆనందం ఆయనతో పంచుకుందాం. ఇట్ వాజ్ లైక్ ఎ గ్రాటిట్యూడ్ మూమెంట్. మీరు చెప్పినట్టే అవుతుంది సార్, నాకు నిజంగానే ఫోన్లు వస్తున్నాయి అన్నాను, అంతే. కింద నుంచి అన్నారు, కింద నుంచి వినపడుతుందో కూడా లేదో తెలియదు, నా దగ్గర మైక్ లేదు, ఊరికే అన్నాను. అంటే అవునా, రండి రండి పైకి రండి, పైకి వచ్చి మాట్లాడండి అన్నట్టుగా ఇట్లా కమ్మన్నారు. సో కమ్మన్నప్పుడు వెళ్తే ఆయన స్పేస్ ఇలాగా జరిగి ఇలా నన్ను నుంచోమన్నట్టుగా పక్కన ప్లేస్ ఇచ్చారు. నాకైతే డెఫినెట్లీ ఆయన చూడంగానే ఐ గెట్ షివరింగ్ అండ్ ఐ కెనాట్ లుక్ ఇన్ టు హిస్ ఐజ్ అండ్ ఫేస్, అండ్ నాకు కాళ్ళు చూడడమే కంఫర్ట్, కాళ్ళు చూడడమే హాయ్ నాకు. సో అందుకని చెప్పి ఇమీడియట్గా ఐ టచ్డ్ హిస్ ఫీట్ అండ్ ఆయన యాక్చువల్లీ నా పేరు ప్రెస్కి మీడియాలో చెప్పడానికి ప్రాపర్గా చెప్పమని అడిగారు, చెవులో వాస్ ద ఫుల్ నేమ్ అన్నట్టుగా అడిగారు. అంటే నివితా సార్ అన్నాను, అంటే నిఖిత. ఆయనకి సెట్లో కూడా హీ కాల్స్ మేడం మేడం, సో హీ విల్ నాట్ రిమెంబర్ ద నేమ్. సో నేను చాలాసార్లు చెప్పాను, సార్ మేడం అనొద్దు సార్, సార్ మీరు ఓయ్ అన్న పర్లేదు కానీ మీరు మేడం అనొద్దు, మీకు దండం పెడతానని చాలాసార్లు చెప్పాను. బట్ స్టిల్ హీ డస్ ద సేమ్ థింగ్. సో అప్పుడు నిఖిత అన్నారు, కాదు సార్ నివిత అన్నాను. అంటే ఓకే నివిత మా మూవీలో యాక్ట్ చేశారని పరిచయం చేసి, ఒక మూమెంట్కి నేను ఎందుకు అంత ఎక్సైట్ అయిపోయానంటే, యూజువల్గా అందరూ కళ్యాణ్ గారితో ఫోటో అని అడుగుతారు కదా సార్, మీతో ఫోటో, ప్రెస్ని కూడా మీడియా ప్లీజ్ నాకు ఇంత ఫోటో తీయండి అని మీడియాని కూడా అడుగుతాం కదా మనం. ఆయన మీడియాని ఫోటో తీయండి అని అడిగారు. ఐ మీన్ యూఆర్ దేర్ కదా, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ. అంటే అసలు ఆ మూమెంట్, హీ వాంట్స్ అ ఫోటోగ్రాఫ్ విత్ మీ అంటే ఆయనకి తెలుసు, నాకు ఆయనతో ఫోటో కావాలని ఆయనకి తెలుసు, నేను అడగలేకపోతున్నానని ఆయనకి తెలుసు, నేను ఏదో ఒక వేరే ప్రపంచంలో ఉన్నాను, ట్రాన్స్లో ఉన్నానని ఆయనకి తెలుసు. సో మీకు ఏం కావాలో ఆయనే అడిగి మీకు ఇచ్చారు. సో ద వే హీ ఆస్క్డ్ ఫోటో టు ద ప్రెస్ అండ్ ద వే హీ ఇంట్రడ్యూస్డ్ నవీన్ గారు, మైత్రి నవీన్ గారికి, నవీన్ గారు ఈ అమ్మాయి నివిత మా మూవీలో యాక్ట్ చేశారు, షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్ అని చెప్పడం, నిధి మన మూవీలో చేశారు యాక్టర్ అని చెప్పడం. The way he was introducing to the panel, he was introducing to the media,
యాజ్ ఇఫ్ ఇప్పుడు ఒక ఏ సాయి ధర్మ తేజ్కో లేకపోతే వరుణ్ తేజ్కో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో జనరేషన్కి దక్కాల్సిన ఆ అభిమానం, ఆ సపోర్టు నాకు దొరికేసరికి నాకేమీ అర్థం కాలేదు. మామూలుగా పిలిచి ఫోటో ఇచ్చి పంపించడం వేరు, ఆయన ఇదంతా రియల్లీ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ పుట్ ఇన్ వర్డ్స్. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. నేను ఆ టైం ఇప్పుడు చెప్తున్నారు మీరు గంతులేసారు, బాగుంది, క్యూట్గా ఉంది, ఇట్లా అట్లా అని చెప్తున్నారు. బట్ నిజంగా నేను ఏం చేశానో నాకు ఐడియా లేదు. చూసుకున్నారా తర్వాత వచ్చిన తర్వాత? యా, ఐ సా మోర్ దాన్ 100 వీడియోస్. 100 వీడియోస్ 3 o'clock వరకు చూస్తున్నా. మీరే 12కి ఫోన్ చేశారు. మీరు మాట్లాడుతున్నారా నాతో? మీరు అర్ధరాత్రి 12కి ఫోన్ చేశారు కదా. Then I was getting calls throughout night. I was getting calls, I was getting messages and I was watching. ఈ మధ్యకాలంలో అలా రాత్రంతా కూర్చుని ఫోన్ చూసింది లేదు. ఐ వాజ్ లైక్ కంటిన్యూస్లీ వాచింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా మంది, ద గుడ్ పార్ట్ వాజ్ దే వర్ ఆల్ హ్యాపీ ఫర్ మీ. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.